stage and the movie పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. Lady Kashish Vora on stage. Okay, Alakathineni on stage. Also, ఇంకొక స్పెషల్ పర్సన్ రామ్ కుమార్ గారిని కూడా వేము. చేతన్ రాజు చిత్రానికి ఒక మూల వ్యక్తి అని చెప్పి రిలీజ్ డేట్ సార్ ప్రొడ్యూసర్. నమస్కారం. మీకు ఆల్రెడీ తెలిసినట్ల ఇది ఫస్ట్ ర్యాంక్ రాజు మీరు టీజర్ చూశారు. ఈ సాంగ్ కూడా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మన ఈ రిలీజ్ డేట్ June 21 ఆల్రెడీ ఆయన యాంకర్ గారు చెప్పారు. ఇప్పుడు June 21 గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా మన ఫిలిము వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. మీరందరూ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ర్యాంక్ రాజు టీచర్గా రిలీజ్ అయిన టీజర్కి మంచి రెస్పాండ్ వచ్చింది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదండి, ఫన్తో పాటు చాలా పెయిన్ ఉన్న సినిమా, బట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది త్వరలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు మీడియా పీపుల్ ఫర్ కమింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అస్. నేను ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బిఫోర్ దాట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హుషారు అండ్ నన్ను ఫస్ట్ ర్యాంక్ రాజులో గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మంజు సార్ అండ్ నరేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టీజర్లో ఆల్రెడీ చూసారు, మా మూవీలో చాలా మంచి కాన్సెప్ట్ ఉంది. అండ్ June 21 థియేటర్స్కి వచ్చి మీరు మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నేను మీ తెలుగు అమ్మాయినే. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఫస్ట్ ర్యాంక్ రాజు ఇన్ June 21. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ర్యాంక్ రాజు నేను రంగస్థలం చేస్తున్నప్పుడు నాకు నరేష్ గారు కాల్ చేసి స్క్రిప్ట్ నరేష్ చేశారు. అండ్ నరేషన్ విన్న తర్వాత విత్ 3 రీజన్స్ నేను ఈ సినిమా చేశాను. 3 రీజన్స్, ఒకటేమో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ సో టచింగ్ టు మీ, అండ్ సెకండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టడీస్, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫ్రెండ్షిప్, అండ్ దేర్ ఇస్ సమ్ లవ్ which happens in the film with me and Chetan. So we both have a love stories in the film, which Chetan's pair is Kashish and my pair is Ramya, and they have done a beautiful job. Apart from that, you can see Prakash Raj sir, Bosani Garu, Ali, Naresh Garu, and many other big faces from the industry and very talented people. They have done really absolutely job, and we are really happy to share screen and work with those all people. And 21st is the release. Our producer has a really great grant for this release, because we have already done with the film and we wanted to release, but we all waited so that June 21st ki andar colleges start avutayi and they'll start having a new friendship and they'll start having new study things and oka new chapter start avutadi life lo. And that is how ee film lo kuda ma chapter alane college nunchi start ayi it will travel till the college end and till the jobs we get. So me andar college students ki we all want you to come. That is the reason we are releasing on 21st June. So I hope you all will come and love us. And I really want to thank each and everyone over here and to all the people who are behind me. And thank you so much. అదేంటి మా వెనకాలండి ఈ ఫిల్మ్ని మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సినిమాని ఫస్ట్ టైం నేను కన్నడలో చూశాను. కన్నడలో చూసినప్పుడు మంజునాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సినిమా రైట్స్ కొందామని ఆయన కాల్ చేస్తే ఆయనేమో నేనే తీస్తానని చెప్పి ముందుకు వచ్చారు. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా కన్నడలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఈ ఆ కన్నడ సినిమాలో స్టూడెంట్సే కాదు పేరెంట్స్ కూడా వచ్చి చూశారండి అక్కడ. సో ఇక్కడ కూడా ఈ ఫస్ట్ ర్యాంక్ రాజు అన్నది ఒక్కటి సినిమా కాదు, మిగిలిన 99 మంది ఫస్ట్ ర్యాంక్ రాని 99 మంది సినిమా కూడానండి ఇది. అండ్ కాలేజీలు ఓపెన్ అవ్వగానే మా సినిమా కాలేజ్ యూత్ఫుల్ సినిమా, కాలేజీ స్టూడెంట్స్, కాలేజీకి సంబంధించింది, ర్యాంకులకు సంబంధించింది. ర్యాంకులు రాకపోతే పరీక్షల్లో ఫెయిల్ అయితే వాళ్ళు ఏమవుతున్నారు, ఎందుకు అవుతున్నారు, ఎలా అవుతున్నారు, ఇవన్నీ కూడా టచ్ చేసిన సినిమా.
స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ చూడవలసిన సినిమా. మీరే కాదు, మీ పక్కనున్న ఇళ్ళ వాళ్ళు కూడా వెళ్ళి మీకు తెలిసితే ఈ సినిమాని చూసిన తర్వాత చెప్పండి ఈ సినిమా గురించి. ఇది డెఫినెట్గా మనకి అందరికీ చూడవలసిన సినిమా, అందరికీ చెప్పవలసిన సినిమా అండి. సో మీ అందరం మేము ఇంకా ట్రైలర్స్, మిగిలిన సాంగ్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నాము. మీ దగ్గర నుంచి ఇదే కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాకి మా డైరెక్టర్ నరేష్ కుమార్ చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సినిమాని తీశాడు. అలాగే శ్రవణ్ కూడా ఎక్సలెంట్ డైలాగ్స్ రాశారు. మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ, మన సినిమాటోగ్రాఫర్ కన్నడలో టాప్ సినిమాటోగ్రాఫరు, మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో గేవ్ వండర్ఫుల్ ట్యూన్స్ అండ్ వనమాలి గారు, ఆల్ ద సాంగ్స్ వర్ రిటన్ బై వనమాలి గారు. ఎక్సలెంట్ లిరిక్స్. మీకు 2 సాంగ్స్ ఆల్రెడీ మీరు చూస్తుంటారు, ఇంకా 3 సాంగ్స్ అతి త్వరలో రిలీజ్ చేస్తాము. సో ప్లీజ్ ఎంకరేజ్ us, ప్లీజ్ ప్రమోట్ దిస్ మూవీ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చిన అందరికీ థ్యాంక్స్. నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మంజు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ ర్యాంక్ రాజు, విద్య 100%, బుద్ధి 0%. ఆ టైటిల్లో, ఆ క్యాప్షన్లో తెలిసిపోతుంది. ఒక ఫస్ట్ ర్యాంక్ రాజు అనే ఒక క్యారెక్టర్, వాడికి 100% విద్య ఉంటుంది, 0% బుద్ధి ఉంటుంది. అలాంటి వాడు రియల్ లైఫ్లో ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు, ఎలాంటి సన్నివేశాలు, ఎలాంటి సిచ్యువేషన్స్ వాడికి, అలాంటి సిచ్యువేషన్స్లో వాడు ఏం చేస్తాడు అనేదే సినిమా బేసిక్ కాన్సెప్ట్. మన లాస్ట్ వన్ మంత్ బిఫోర్ ఒక టీజర్ కూడా అందరికీ చూపించాము, వైరల్ అయింది బాగా. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్ట్. ఇప్పుడు జెన్యూన్గానే మనకి ఆల్మోస్ట్ 4 million వ్యూస్ వరకు వచ్చింది 1 weekలోనే. సో వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. అంటే అందరికీ మన సినిమా కాన్సెప్ట్ గురించి తెలిసింది, బాగా తెలిసింది టీజర్లో. ఇప్పుడు ఫిల్మ్ తెలియాలి. సో ఇంకా 1 or 2 daysలో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాము. ఫిలింలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి ప్రొడక్షన్స్ వాల్యూస్తో తీసాము. అంటే ఒక క్యారెక్టర్కి, ఏ క్యారెక్టర్ అయినా, ఒక 1 minute క్యారెక్టర్ అయినా మంచి ఆ క్యారెక్టర్కి జస్టిఫై చేసే ఆర్టిస్ట్ని పిలిపించి వెయిట్ చేసి, యాక్చువల్లీ ప్రకాష్ సార్ కోసం 2-3 months వెయిట్ చేసాం డేట్ కోసం. బ్రహ్మానందం సార్ కోసం కూడా అంతే. నరేష్ సార్ మన ఫిలింలో చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఉన్నారు. సో హీఈస్ వన్ మోర్ హీరో ఇన్ ద మూవీ. సో అందరూ ఇలా పెద్ద ఆర్టిస్ట్, వెన్నెల కిషోర్, హీ ఆల్మోస్ట్ డిడ్ ఫర్ 10 days అవర్ మూవీ. అంటే ఫిలిం సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ గారు ఉంటారు. సో అలా మంచి ఆర్టిస్ట్తో షూటింగ్ కూడా హైదరాబాద్లో ఉన్న అన్ని లొకేషన్స్లో, ఇంక్లూడింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ, తర్వాత రాజమండ్రి, వైజాగ్, అరకు, ఇలాంటి ప్లేసెస్లో చేసాము. ఒక సాంగ్కి మనం సిక్కిం కూడా వెళ్ళాము. ఆ సాంగ్ 2-3 daysలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ 2 songs రిలీజ్ అయింది. అన్ని సాంగ్స్ లిరిక్స్ వనవాలి గారు రాశారు. సింగర్స్ కూడా మోహిత్ చౌహాన్ ఒక సాంగ్ పాడారు. మళ్ళీ సునిధి చౌహాన్ ఒక పాట, అలాగే పెద్ద సింగర్స్ టిప్పు కూడా ఒక పాట పాడారు. సో పెద్ద సింగర్స్తో మనం మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న మూవీని తయారు చేసి మీకు ఇస్తున్నాం. June 21st ఇట్స్ గోయింగ్ టు రిలీజ్. సో మీ సపోర్ట్, అందరి సపోర్ట్ మనకు కావాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. దయచేసి మన సినిమా గురించి అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఇందాక చెప్పారు కదా, అఫ్ కోర్స్ ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక టైంలో వాళ్ళు ఫస్ట్ ర్యాంకర్సే. సో నేను కూడా ఒకప్పుడు ఫస్ట్ ర్యాంకరే, ఎల్కేజీ యూకేజీ ఆ టైంలో. సో ఇప్పుడు కాదండి అది. సో ఓకే, అది ఇప్పుడు అయిపోయింది, చదువు అయిపోయింది, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ఓకే, నో ప్రాబ్లం. సో యా, బట్ ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండ్ ఆల్ ద ఆడియన్స్ మన టీజర్ని అంత వైరల్ చేసినందుకు. సో ఈ కాలంలో ఇలాంటి చిన్న సినిమా అంత వైరల్ అవడం అంటే ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ ఆ మూవీ బేసిక్గా. సో మెయిన్లీ ఇది రిలీజ్ తాలూకా అదే ప్రెస్ మీట్ కాబట్టి ఐమ్ గోయింగ్ టు టాక్ మోస్ట్లీ అబౌట్ ద రిలీజ్. And also I have to specially thank the social media for supporting us a lot. అంటే మమ్మల్ని కొద్దిగా ట్రోల్ చేసినా ఇట్స్ గుడ్ ఆల్సో,
ఎందుకంటే పాజిటివ్ పబ్లిసిటీ అండ్ నెగిటివ్ పబ్లిసిటీ కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. సో మీ ఇష్టం, మీరు ఎంతైనా ట్రోల్ చేయండి నన్ను, నో ప్రాబ్లం. నేను రాజు క్యారెక్టర్ని ట్రోల్ చేస్తున్నారని మాత్రమే ఫీల్ అవుతాను. సో దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ ఇన్ దాట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద రిలీజ్, ఐ థ్యాంక్ అల్లు అరవింద్ గారు, బన్నీవాస్ గారు అండ్ బాబీ గారు. సో మన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో రిలీజ్ చేస్తున్నందుకు. సో 100% చాలామంది చెప్తారు చిన్న సినిమాలు చేస్తే రిలీజ్ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదని. అది 100% ట్రాష్ అనమాట. మంచి సినిమా, మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్లీ ఎవ్రీ బిగ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ విల్ ఎంకరేజ్ అస్. నా ఫస్ట్ మూవీ రోజులు మారే, అలాగే దిల్ రాజు గారు రిలీజ్ చేశారు. ఓకే, అండ్ ఇది కూడా ఇప్పుడు గీత చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్, మన ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్. సో ఆయన నార్మల్గా, అంటే స్ట్రాంగ్ అంటే నేను అనేది లైక్ ఈజ్ వెరీ కేపబుల్. సో మీరు చూసే టీజర్లోనే ఒక 1 రూపీ పెట్టాల్సిన చోట 5 రూపీస్ పెట్టారు. సో ఇన్ ద సేమ్ వే మనం పబ్లిసిటీలో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ ఇన్ అ వెరీ వెరీ గ్రాండ్ వే. అండ్ యూఎస్లో కూడా ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గ్రాండ్ రిలీజ్, మినిమమ్ ఆఫ్ 50 థియేటర్స్. ఎస్, యా. సో ఈవెన్ బెంగళూరులో కూడా, ఎనీవేస్ దిస్ మూవీ ఈజ్ ఆల్రెడీ అ బిగ్ హిట్ ఇన్ బెంగళూరు కాబట్టి, so everyone is also interested there to watch how they remade it. So it's going to have a very grand release in Bangalore also. So mana AP and Telangana lo cheppavasam le, since Geeta Films is doing it. Okay, so I thank everyone once again, and ma updates follow avutu undandi. We only have 14 more days left. So continuous ga ma teasers and promos and song teasers anni kuda one by one launch chestam. And the main theatrical release is a big surprise. చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది, ఎస్పెషలీ రాజు క్యారెక్టర్కి. సో దాట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రైలర్. ఓకే, థ్యాంక్ యూ. పోతున్నాము. అండ్ చేతన్ చెప్పినట్టుగా ఒక 2 weeks ఐ హ్యావ్ టు ఎస్పెషలీ థ్యాంక్ మారుతి సార్. ఆయన నాకు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లాంటి ఆయన. సో ఈ మూవీ కూడా ఆయన ఫస్ట్ నుంచి ఆయన అబ్జర్వ్ చేసి, అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆయన చాలా చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ మా రిలీజ్కి కూడా ఆయనే దగ్గర నుంచి చూసి పెడుతున్నారంతా. సో ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హిమ్ అ లాట్ ఫ్రమ్ అవర్ హోల్ టీమ్.